ప్రభావం మన యేసుకి తన అమూల్యమైన రక్తాన్ని చెల్లించి మనల్ని వెలుగుతున్న మన యేసుకి సమస్త మహిమ గల ప్రభావం తెలుసు. ఈరోజు ఆయన మాట తెలుస్తుందా? మార్పు సువార్త 11వ అధ్యాయం 11 ఉపన్యాసం తీసుకున్నాం. మార్పు సువార్త మార్పు సువార్త 11వ అధ్యాయం 1 తీసుకున్నాం. వారు అను గ్రామములకు వచ్చి ఆయన తన శిష్యులతో చూసి మీ ఎదుర్కొన్న గ్రామానికి వెళ్ళి అందులో మీరు కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల దాని మీద ఏ మనుష్యుడు ఎప్పుడు ఉండలేదు. దానిని కొనుక్కొని రండి. ఎవడైనా మీరెందుకు ఇవాళ చేర్చున్నారని ఇప్పుడు అడిగిన ఎడలా అది ప్రభు వరకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దాన్ని ఇక్కడికి గోలి పంపునని చెప్పి వారికి ఏమంటారు శిష్యులు తీసుకున్న కట్టబడి ఉన్న గాడిద పిల్లను పట్టుకొని రమ్మను. అంటే ఒకేలా అంటే మనకి ఇది ప్రభు కావాల్సిన చెప్తారంట, వాళ్ళు పంపిస్తారంట గాడిద. ఎందుకు కట్టబడి ఉన్న దాన్ని తీసుకొచ్చాడు? కట్టబడి ఉన్న దాన్ని తీసుకొచ్చాడు, దాన్ని అనమాట. సో నిజంగా యేసు ప్రభు కూడా ముందుకి వచ్చాడంట. ఎందుకు తెలుసా? మనుషులంట పాపం చేతను పాపం చేత అపరాధం చేత పాపాల చేత కట్టబడి భరించబడి పాపానికి బానిసై ఈ శరీరం అంతా స్వభావం కలిగి ఉందంట. పాపము చేత బంధించబడి ఉన్నామంట. కట్టబడి ఉన్నామంట. చూపించేవారు ఎవరు లేరు. కట్టబడి ఉన్నామంట. ఎప్పటి నుంచి? ఫస్ట్ నుంచి అంట. అసలు నిరీక్షకుని లేక వినిపించేవాడు లేక పాపం అనే బంధకాల చేత కట్టబడి ఉన్నామంట. దాన్ని జయించే శక్తి ఏ మనిషికి లేదంట కదా. ఎప్పటి నుంచో ధర్మశాస్త్రం వచ్చినప్పటి నుంచి జయించాలి, నీ నీతిగా కనబడాలి, సంపాదించాలనుకుంటారు కానీ అంటే నీతిగా పాటించాలనుకుంటారు. పాపాల నుంచి పాపాన్ని జయించే శక్తి ఏ మనుషులు లేదు. ధర్మశాస్త్రం దాని వల్ల కూడా జయించే శక్తి రాదా? అంతే కట్టబడి అంతే. ఇంకా కట్టబడి ఉన్నారు అంతే. పాపాల చేత పాపం అనే బంధకాల చేత నరకం అనే బంధకము చేత కట్టబడి ఉన్నారంట. వినిపించేవాళ్ళు ఎవరు లేరంట. కానీ యేసు ప్రభు అంట ఆయన వచ్చిందే కట్టబడడానికి వచ్చాడు. ఆమె పాపం అనే బంధకాలు కట్టడానికి, మరణం అనే విరించడానికి ఆయన ఎట్లాగే తన గాడిదలను విడిపించి తీసుకొచ్చి చెప్పాడు. అదే విధంగా ఆయన కొనుక్కున్నాడు. ఈ లోకంలో మనిషిని విడిపించేవాడు, మనిషిని రక్షించేవారు ఎవరు లేరని ఉన్నారా? మనిషిని రక్షించేవారు ఎవరు ఉన్నారా? ఆ గాడిద మీద ఎవరు కూర్చోలేదు అప్పుడు. అంటే మనిషిని కూడా రక్షించేవారు ఎవరు లేదంట. మనిషిని రక్షించే ఈ లోకంలో ఉన్న వాళ్ళకి ఎవరికి లేదు. ఎందుకంటే మనిషిని రక్షించాలంటే ఏం చేయాలి? పాపానికి
వేళ చెల్లించాలి, దానికి క్రయ విమోచన అవ్వాలి. ఎట్లా ఉంటుంది ఇప్పుడు మనిషి రక్షించుకోగలుగుతాడా? గోతులో పడిన వ్యక్తి తన రక్షించుకోగలుగుతాడా? నో. ఎందుకంటే రక్షించే వ్యక్తి కావాలా. ఆ రక్షించే వ్యక్తి యేసు ప్రభు తప్ప భూమి మీద ఎవరు లేరు. చూపించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం చూపించాలంటే ఏం చేయాలా? చూపించాలనుకున్నప్పుడు మన శిక్ష భరించాలి. మన శిక్ష భరించాలి. ఎవరు ఉన్నారు చూసారా? భూమి ఎంతో మంది చూస్తాం, కానీ ఎంతో మంది చూస్తా మనిషిని ప్రేమించి రక్షించి మనిషి శిక్ష భరించిన ఎవరైనా ఉన్నారంటే యేసు ప్రభు ఒకటే కదా. ఆయన ఒక్కటేనంట. చాలా ఏమని ఈ లోకానుసార వ్యక్తులు శరీరానుసారం ఆలోచిస్తారంట. కానీ చంపేశాలా, యుద్ధం చేసేసాలా, హీరోయిజం చేసేసారా, వచ్చి ఇక్కడ మనిషి అంట దేవుడు తన చేతులతో చేసుకున్న మనుషులు. దేవుడు అసలు ఆయన ఏది? అసలు ఆయన ఎక్కడ ఆయన మహాకాశములు పట్ట జాలని దేవుడు. అసలు ఎంతో 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 స్టార్స్ ఉన్నాయి కదా, వేల కొన్ని స్టార్స్ అన్నీ. అంటే ఈయన ఏంటంట ఆయనతో గురించి కదా, ఛానల్ అంట ఈ భూమి ఎందుకు మనుషులతో ఫైట్ చేసేకి చూసావా నా బలం వస్తుందా వచ్చేకి. అందుకే శిరోమేది ఏం రక్షిస్తాడు? అరే ఏదైనా 3 మేకులు తీసుకోలేని వాడు అతనేం అతనేం కాపాడుకోవడానికి అదో బాబు వచ్చినాయినా నన్ను రక్షించడానికి. ఆమె ఎందుకు వచ్చాడు ఆయన? తనను చెప్పిన గుడ్ పేరు ఇదే మెసేజ్ కదా. తనను తాను రక్షించుకోవడానికి భూమి మీదకి ఆయనకు వచ్చే అవసరం లేదు. ఆయన ముట్ట జాయిస్తాడు ఉన్నాడు ఎవడైనా? ఎందుకు ఆయన ఉంటే దమ్ము ఎవరికైనా వేస్తున్నామని దయ్యాలు గుండె అనుకుంది కదా. ఆయన విరోధం ఎవరు? దేవుడు. ఆయన ఎవరు లేదు, ఆయన కొట్టేంత ఎవరికి లేదు. ఆయన ఎందుకు శిలలు ఎందుకు భరించాడు అవన్నీ? ఏదైనా సైతాన్ ఏంటంటే ఏదేంటంటే అర్థం చేసుకోవాలి. ఏంటంటే అర్థం చేసుకోకుండా అర్థం కానే అంట చేస్తాడు కదా. ఈ లోక సంబంధం దేవత ఏం చేస్తాడు? కళ్ళ చేస్తుందంట. సైతానికి అర్థం కాదు, అర్థం కాలేదంట. ఇది సినిమా పడితే ఎంత భయం వస్తుందో తెలియదు. తెలిసిందే ఏదంట ఈ లోక అధికారులు ఎవరికి తెలిసిందే ప్రభువుని సేవ వేసేవాళ్ళు కాదు అంటే వాక్యాలతో మీదుగా అర్థం కదా. ఎట్లా అర్థమైంది? ఫస్ట్ దాని చేసాను తప్ప కావు. అంటే వానికి అర్థం కాదు. మామూలు మనకి అర్థమవుతుంది కదా. ఫస్ట్ మన దేవుడు బోధిస్తే తప్ప, ఆయన నేర్పిస్తే తప్ప, ఆయన బోధిస్తే తప్ప ఏం అర్థం అవుతుంది. మరి ఈ మాస్టర్ ఏమంటాడు? ఆయన శరీరం దిగిరా దొంగ ఏమంటాడు? రక్షించుకొని మమ్మల్ని రక్షించే రాదా? అరే ఆయన తను తాను కాపాడుకోవడానికి కాదు, నన్ను రక్షించడానికే నీ శిక్షను, నా శిక్షను, నీ మరణ శిక్షను, నా మరణ శిక్షను భరించడానికి, నరకానికి వెళ్ళకుండా ఆ నరక శిక్షను భరించడానికి యేసు ప్రభు ఇచ్చాడు. ఆమె ఇచ్చిన దేశం అది వచ్చిందే ప్రాణాన్ని పెట్టడానికి. వచ్చాయన ప్రాణం పెట్టడానికి వచ్చాయన. కారణం తెలియదు. ఆయన అంటే సినిమా దిగేసంటే వాళ్ళు కొట్టేసి
ఈ సినిమాలో చూపించాడు ఏంటంటే ఫైట్ చేసేసి చూసావా అట్లా చేసిన రక్షణ ఉందా మనిషికి? ఏసులో నిజంగా చేసిన రక్షణ ఉందా? అది చేసే అవసరం లేదు కానీ అట్లా భూమికి వచ్చే అవసరం ఏదో చేసే ఈ రోజు రక్షణ యేసు ఆయన మన శిక్ష భరించకపోతే మనకు రక్షణ లేదు. యేసు ద్వారా తప్ప ఆయన ఏమన్నాడు? నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవము, నేనే ద్వారము, నా ద్వారం తప్ప ఎవరినో తండ్రి వద్దకు ఎవరు ఏ నామం రక్షణ లేదంట. భూమి ఏ నామంలో యేసు రక్షణ ఎందుకు? ఆయన మన బిడ్డను ఆయన భరించాడు కదా, మన కోసం ఆయన మరణించాడు, మన పాపాలు ఆయన చెల్లించాడు. కాబట్టి ఆయన ద్వారా ఆయన ద్వారా రక్షణ మనకు. మనం కూడా అట్లా బంధించబడిన మనంట ఆయన వారు ఆ గాడి దాన్ని వేసినందుకు తోలుకొని వచ్చి తమ వేయగా ఆయన దాని మీద కూర్చుండేను. అనేకులు తమ భర్తను వచ్చి కొందరు తాము కొమ్మలను పరిచి మరి ముందు ఇరుమిన వారిని వెనుక వచ్చుచుండిన వారు చేయకు ప్రభు మీద వచ్చేవాడు మన తండ్రి అయిన దావీదు రాజ్యం బడిన కాక స్థలములలో అని కేసులు ఏ ఎన్నికలే మన దేవుడు ఎన్నికైన వారిగా చేశాడు, రాజులైన యాజక సమూహంగా చేశాడు, విలువైన వ్యక్తిగా ఆయన చేశాడు. ఆమె వెల చెల్లించాడు. 2000 సంవత్సరాల కింద వచ్చాయన ప్రతి ఒక్క మనిషి కోసం ఆయన వెల చెల్లించాడు. కానీ వారు ఏంటంటారు? నమ్మితే వాళ్ళు రక్షింపబడతారు, పోతే వాళ్ళు చేసిన వరకు అవకాశం చూస్తారు అంతే. ఆయన చేసేసాడు, ఆయన చేసినంత చేసేసాడు, తన శిక్ష అంతా భరించేశాడు. మనం ఏంటంట? యేసు ప్రభువును హృదయం విశ్వసించి రక్షణ ఈ రోజు ప్రతి ఒక్క మనిషి వేళ చెల్లించేశాడు. మనం ఎందుకుంటామంట? మనకు యేసు మనం యేసు సిలువను గురించిన వాక్కు మోసుకుని వెళ్ళాలి. ఆమె దేవుడు విలువెట్టి నీ గాడిదకి విలువించాడు లేదా? గాడినే వెళ్ళాడు. అట్లా ఈ రోజు విలువ లేని మనకి దేవుడు విలువించాడంట, విలువను వ్యక్తం చేశాడు. మనం ఆయన మోసుకుని వెళ్ళాలంట. ఆమె యేసు అంటే ఆయన సువార్త, యేసు ప్రభువును యేసు ప్రభువును ఆయన గురించి సువార్త చెప్పాలి. మనం ఏంది సువార్త? దేవుని రాజ్యం గురించే కదా. రాజ్యమే దేవుని రాజ్యంలో ఎవరైతే ఆయన అంగీకరిస్తే ఆయన రాజ్యంలో మనుష్యులను చేర్చబడతామంట. ఆమె ఈరోజు మనుషులు అన్నిటికీ టైం మీద నేనంటాను, అన్నిటికీ కానీ ఇలా దేవుని గురించి గురించి చేశాడు. స్వార్థ గాస్పల్ స్వార్థ దేవుని గురించి. అరే స్వార్థ ఇంత చేశా, నిన్ను రక్షించడానికి రక్షించిపోయే ఆత్మలంట. నో, ఆయన ఎందుకు దేవుడైనా ఆయనకి పని లేదా? దేవుడైనా ప్రపంచాన్ని మొత్తం ఆయన రాజుల రాజు ప్రభు ఏమిటి? ఆయన మనకు దిగొచ్చి కోసం మరణించాడు కదా. ఆయన ఎంత చేస్తే మనం ఎంత చేయాలి? మరి మనం చెప్పాలి వద్దా? సువార్త చెప్పాలి వద్దా? పని ఈ లోకానుసారమైన పక్కన పడేదంట. ఇది ఫస్ట్ వాడిని ఇవ్వాలి, దేవుని ఇంపార్టెంట్ ఇవ్వాలంట. దేవుని గురించి చెప్పాలి, దేవుని ప్రేమ గురించి చెప్పాలి, దేవుని వాక్యం గురించి చెప్పాలి. ఇంపార్టెంట్. మార్కు సువార్త 2
యేసు దగ్గర ఒక మాట దేవుని ఆత్మని దయ్యములను వెళ్ళకూడదు ఏదంట, దేవుని రాజ్యం ఎదురు వచ్చి ఉన్నది. ఎవరు దేవుని రాజ్యము? ఎలా వచ్చింది దేవుని రాజ్యం అంటే? ఎలా ఏసు భుజం మీద ఉన్నాడు రాజ్యం, ఏసు రాజ్యం తీసుకొచ్చాడంట. ఆ రాజ్యానికి కర్తయు కొనసాగించే యేసు ప్రభునే. ఆయన రాజ్యము ఎందుకు? ఆ రాజ్యం అంటే ఏమి ప్రభునే, ఆయన వల్లే సాధ్యం. ఎందుకు? ఆయన వచ్చి మీద వచ్చేసి మనకు ఎలా చెల్లించేశాడు కదా. రాజ్యం కూడా అవి ఎలా చెల్లించిన వాళ్ళందరంట ఆయన రాజ్యంలోకి చేర్చబడతారంట. ఆమె ఆ రాజ్యం కూడా దేవుని రాజ్యం చెల్లించుకోవచ్చు ఆయన. అయితే ఆ రాజ్యంలో ఏ మనిషికి అలాగే లేదు. కానీ ఏం చేశాడు? యేసు వచ్చి ఆ రాజ్యం తీసుకొచ్చాడు. ఆ రాజ్యం చేర్చబడడానికి అన్ని ఆయన చేసేసాడంట. ఆమె ఆ రాజ్యములో చేర్చబడి అర్హత అంతా మనకి యేసు ప్రభు విధేయత వలన ఆయన వల్ల మనకి ఇచ్చేసాడంట. ఆమె శరీరం అంతా భరించి మన సుఖాంతాలు, మన విషయాలన్నీ, మన బలహీనతలన్నీ భరించేసి మనల్ని ఆయన రాజ్యములు చేర్చుకున్నాడు. ఆమె దేవుని రాజ్యం తీసుకొచ్చాడు ఆయన తీసుకోవు కదా. ఆయన రాజ్యం ఏంటంట? దయ్యాలు పోతాయంట. ఆమె దయ్యాలు వెళ్ళగొట్టబడతాయి. దేవుని రాజ్యం ఎట్లా వస్తే దేవుడు రాజ్యం, ఆ రాజ్యం వచ్చిస్తున్నాడు వెనకస్తు అసలు కానీ విని ఎరగా ఎవరు విధంగా వివేకం జరిగినాయి. మార్పు 2 కొన్ని దినమైన తిమ్మట ఆయన హోంలోనికి వచ్చి కపయన్న హోంలోనికి వచ్చారు. ఆయన ఎంతో ఉన్నామండి వినొచ్చినప్పుడు అనేక వచ్చి కనుక వారికి స్థలం లేకపోయారు. ఆయన వారికి వాడు చూడగా కొందరు వాయువు గల ఒక పక్షిని నలుగురి చేత మోయించుకొని చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన వద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా కప్పు వేసి సందు చేసి పక్షి వారిని వారి విశ్వాసం చూసి మారుగా ఈ పాపంతో క్షమింపబడి ఉన్నామని వారితో దేవుని రాజ్యం పాపాలు శిక్ష వేరే పాపాలు నీ పాపములు క్షమింపబడి ఉంటున్నామని చెప్పడానికి ఆమె ఎందుకు? అదే రాజ్యం అంటే ఆ రాజ్యం అలా క్షమించడానికి ఇచ్చాడు కదా. పాపములు క్షమించి మళ్ళీ మాట తెలుసా మారుడా అంటే దేవుడు ఇంకా శిలువయాగం జరగకుండే ఆ సువార్త అంటే దేవుడి రాజ్యం ఆయన చేస్తున్నాడు. దేవుడి రాజ్యంలో కార్యాలు మన ఇక్కడ చెప్తున్నాడు కూడా. కుమారుడా నీ పాపములు ఆమేన్. మరి ఈరోజు మనం ఎలా నమ్ముతున్నాం? దేవుడు ఎలా నమ్ముతున్నాం? దేవుడిని నమ్ముతున్నామా? పాపం క్షమింపబడి ఉన్నామని నమ్ముతున్నావా? పాపాలు క్షమింపబడి నమ్ముతున్నావా? నమ్మితే కుమారులమే కుమారుడైతే ఆమేన్. ఏంటంట కుమారుడైతే ఎవరంట? క్రీస్తు తోటి వారసులను
పక్షవాయుతో అంటే ఏ పక్షవాయు అంటే ఆగి చేరుకున్న వ్యక్తి కదా, అలాంటి వ్యక్తిని కుమారుడు అన్నాడు. దేవుడు అనేది రాజు కదా, రాజు మనం కూడా అరబు రాజు, మనం కూడా రాజుమే కదా. పక్షవాయుతో పడిన వ్యక్తిని అనేదంట కుమారుడిగా చేసుకున్నాడంట. ఆమె ఇచ్చాడనమాట, ఇచ్చాడనమాట. కుమారుడా, ఇదే దేవుని రాజ్యం ఇది. అంటే ఇక్కడ ఏదైనా మన అంటే మన కాదు, మన విధేయత కాదు, ఆయన ఆమె ఆయన ఆయన యేసుని బట్టి అన్ని మన బట్టి దాన్ని బట్టి యేసు వారి కుమారుడు పాపం క్షమింపబడి ఉన్నవారి వాయువులు మారుతూ శాస్త్రులు కొందరు దేవుడు చేస్తున్నాడు కదా. దేవుడు ఒకడే తప్ప ఇలా మీరు ఇలాంటి హృదయం ఎందుకు ఆలోచన చెప్పుతున్నారు, యుద్ధమైన మాటలు అని అంటారు కదా. చెప్పగానే చెప్పుతారు ఎందుకు మీకు పాపలు క్షమపడినాయంటే ఏమో భయం ఉంటుంది. ఏంటంటే చెప్పు అంటే సత్యం కదా. వాళ్ళ శాస్త్రోపచారం అదే అంట. ఇలాంటి దురాలోచన ఎందుకు చేస్తాం, మీరు ఎందుకు ఇలాంటి దురాలోచన చేస్తున్నారు మీకు అర్థం కానీ ఎందుకు ఇలాంటి దురాలోచన చేస్తున్నా అంటే దురాలోచన బ్యాడ్ అంటే పాపాలు క్షమింపబడిన చెబితే ఎందుకు తక్కువ, ఎందుకు దురాలోచన, ఎందుకు క్షమించకూడదు అని వచ్చిందే క్షమించడానికి, పాపాలను క్షమించడానికే అని అర్థం తర్వాత. మీరు ఎందుకు ఈ సంగతులు ఎందుకు ఆలోచించుకుంటున్నారు? ఈ పక్షవాయు నీ పాపము క్షమింపబడినామని చెప్తా శ్లోమా కొన్ని నడువు అని చెప్పుట క్షమించు భూమి మీద మనుష్య కుమారునికి అధికారని తెలుసుకోవాలని వాళ్ళకి చెప్పి పక్షవాయు వారికి నేను ఉద్దేశించి మీతో వాడు లేచి పరిపేసుకొని వారందరి ఎదుట నడిచిపోయిన కనుక భ్రాంతులండి అలాంటి కాలం ఎన్నడూ చూడలేదని వచ్చింది. ఎన్నడూ చూడలేదు, అక్కడ కాలేదు. పాపం చెప్పబడు చెప్పుబడి స్వస్థ పొందుకుని వాడు చేసే ఇన్ని దేవుని రాజ్యం అంటే ఇదేనా కదా. ఆ రాజ్యం తీసుకోవచ్చు ఎన్ని మిరాకిల్స్ అంట, అన్ని అత్యంత విజయవండ చేస్తూ ఆమె పొందుకున్నాడు కదా. కుమారుడు చేసి మీరది ఆశ్చర్యమండి. అందుకే ఈ రోజే ఇలాంటి మాటలు అంటే మనసుకి ఏం ఆశ్చర్యం అవుతుంది, గమ్మలేదు కదా, గమ్మలేదు. ఎందుకంటే ఆయన మాటలు కని విని ఎరగనివి, మనిషి హృదయానికి అర్థం కానివి, మనిషి జ్ఞానానికి పట్టదమంట. ఏమి మాటలు, దేవుని మాటలు, ఆయన కింగ్డమ్ అక్కడే నా మాటలు, దేవుని రాజ్యపు మాట. అందుకే ఏమన్నా తెలుసా ఆయన మనకి ఈరోజు తెలుసా, మొదట నీతిని ఎందుకంటే దేవుడిని ఎందుకు కావాలంట, దేవుని కావాలి ఏదంట, అభివృద్ధికి ఆధారం ఆయన నీది అవసరం అనుకుంటుంది. ఈ లోకాన్ని కుమారుడికి
మనిషిని దాని వశాన్ని దేవుడు దాని వశాన్ని మనకి ఇచ్చాడు, మరణోత్సవం చేశాడు కానీ మనకి ఇచ్చాడా ఇక్కడ ఏదంట ఏదో వేరే నుంచి వచ్చేసి మనకి వెళ్ళామా వచ్చామా ఏం చేయాలంట, మనకు భారం అన్నది ఏంటంట గ్రహించాలంట. ఒక్కరి బాధ్యత. ఎందుకంటే మనం చీకటిలో నుండి వెలుగు గుణాతిశయమును ప్రకటించడానికి ఏర్పరచబడి ఉన్న రాజులైన యాజక సమూహం. మనం రాజు అంట, యాజకులం అంట, మారులం అంట. ఇది చూడండి కదా, వావ్ ఈ మహిమ అసలు చిరగలేని అనేది చిరగాని మహిమ ఇచ్చాడు ఆయన. ధర్మశాల లేదా దేవుని ఇస్సాకు యాకోబు ఏశావు నేను చెప్పాను చాలా వాళ్ళు కలిసి నివసించడానికి ప్రాంతాలు సరిపోయిందంట. ఒక దేశం సరిపోయాడు తీరంట. ఈ రోజు కానీ ఈ రోజు దరిద్రం, పులు, మరణము, పాపము, చెత్తనే ఎంత చెత్త కదా. అసలు ఎందుకు అప్పుడు ఆ రోజు ఎంత బ్లెస్సింగ్, ఇంకా వాగ్దానం అసలు ఇంకెక్కువ మనకి ఆమె కదా. ఇంకా ఆమె అవును నెరవేర్చబడ్డాయంట. ఎందుకు దరిద్రం ఎందుకు, అనారోగ్యం ఎందుకు, సత్యం లేదు కాబట్టి తెలిసిన నమ్మరు కాబట్టి నమ్మనియరు కాబట్టి ఏసులో అంటే కొత్త తీసుకొచ్చేసాడు. ఏసులో పడ్డ నీవు కొత్త అసలు అక్కడ మోషే ఏసులో కొన్ని ఏమవుతుంది అక్కడ మోషే వచ్చి ఏసులో మాట్లాడుతుంటే ఏమంటాడు, ప్రభావం ఇక్కడ వచ్చింది మోషేకి ఒకటి ఏరియా ఒకటి కొన్నిసార్లు చదువు ఉంటాడు కదా అంటాడు కదా. అప్పుడు తండ్రి ఏమంటాడు, నా ప్రియ వినుడి అంటే మరి ఎవరి మాట ఇంపార్టెంట్ ఏనాడు పాత బోధక సమాజం అంతా కావాలేన నువ్వు కొత్త చెడ్డ వచ్చిన కొత్త రాజ్యం దేవుడు తీసుకొచ్చాడంట యేసు ప్రభు. ఆయన మాట వినాలంట కదా. అంటే ఏది ప్రవక్తలంట మోసే అంటే ఎవరంట ధర్మశాస్త్రం అంట. ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం ప్రవక్తలు యేసు ప్రవచించారు కదా. ప్రవచించారు వాళ్ళే యేసు ప్రభు గురించి చెప్పినారంట. అసలు ధర్మశాస్త్రం పోచం ధర్మశాస్త్రానికి ఏసి చెప్పేదాన్ని డిఫరెంట్. దీనితో కలపడం పాతది కొత్తది కలపదు కదా, కలపడుతుంది మిక్స్ చేయకూడదు. ధర్మశాస్త్రమైన క్రియల మూలంగా ఏ మనుషుడు తీర్చబడు ధర్మశాస్త్రం వలన భావమనగా ఎట్టిందో తెలియబడుచున్నది. ఇట్లాగా ధర్మశాస్త్రంలో పేరుగా దేవుని బయలుపడుచున్నది. వినట ధర్మశాస్త్రానికి సంబంధం లేదని వేరంటండి కదా. ధర్మశాస్త్రం వేరు, యేసు వేరు, దేవుని యేసులో వేరంట లేదంట కదా. దేవుని బయలుపడుచున్నది కానీ ధర్మశాస్త్రమును ప్రవక్త సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అదేనంట వేరంట. అదేది అది ఏసుక్రీస్తునందని విశ్వాసం మూలమైనది నమ్ము వారందరికీ కలిసి ఉన్నది. ఆమె లేదంట నీదంట మీరు ధర్మశాస్త్రం వచ్చి నేను కాదు క్రియల కలిగిన విశ్వాసం.
ఇస్రాయల్ కూడా గ్రామం, ఇస్రాయల్ కూడా మంచిగానే వెతుకుతున్నారంట. ఇంకా కాబట్టి ఇప్పుడు ఉన్న వారికి పాప పరణము ధర్మశాస్త్రం దేవుని చేయకపోయిన అది దాని శరీరం అనుసరింపగా ఆత్మ అనుసరించి నడుచుకును మన ఎందు ధర్మశాస్త్ర నీతిని నెరవేర్చవాలని పాప పరిహార నిమిత్తం దేవుడు సొంత కుమారుని పాప శరీరాంతి ఆయన తన శరీరం మందు పాపములకు శిక్ష విధించారు. శరీర విషయం ఆత్మాసరం శరీరాంశం మనస్సు మరణము, ఆత్మాసరం మన జీవం. శరీరం 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 చూసుకుంటే ఏమైనా సార్ విషయం రాదు. అనుకుంటారు పాపం బెసినారంటే మనకి ఏం చేస్తారు అంటే ఎక్కువ ప్రభావం మారింది, ప్రభావం మారింది. ఎక్కువ తెలుసుకున్నట్టు తెలుసా ముందుకు వెళ్ళామని ఆరని ఉంటుంది, మారని ఆశ ఉంటుంది మనకి. అదే మారలేకపోతే ఎప్పుడు మారారు ఇంకా కాదు కానీ ఇంకా వద్దాను ఇంకా అది దేవుడు చాలా ఏమైతుంది దేవుడికి దూరం అయిపోతారు. శరీరాన్ని చూసి ఏం చేస్తారు, దేవుడికి దూరం అయిపోతారు. అందులో ఏం చేస్తా శరీరానుసారంగా ఎక్కడ ఆత్మ శరీర క్రియలను చంపేసుకుంటారు. ఆమె చూసుకోడు మనకి వాక్యం ఆయన చేత అయినంట ఆయన యేసు రక్తంలో నీతి ముందు తీర్చబడి మరింత తప్పించబడి ఉన్నాము. మనము నీతిమంతులము, దోషులము, పరిశుద్ధులము. శరీరం దూరం కోపం కోరిందా బాబు, కోపం ఏంది జన్మ మారనే కాదు శరీరం ఎప్పుడైనా ఆయన వైపు ఇస్తాడంట. ఏమనగంటే శిక్ష బాగానే పడుతున్నా ఏమి పడుతున్నా బాగా చెప్తున్నారు శరీరం వైపు నా వైపు శరీరం వచ్చు చెప్పే అని అనుకుంటా. అంటే ఏం చేస్తా శరీరం వైపు మనసు చూడంట ఏం చేస్తాడు చూడు వాడు ఏం చేస్తాడు అపవాది అంటే శరీరం వైపు ఇస్తాడంట. చూడు శరీరం చూడు మరి చూడు నేరం నేరం చూడు నీ మొహం అన్నదుందా నువ్వు ఏంది ఇట్లా నీ ఆలోచన చెప్పుకుంటున్నావు ఏం కూడా చెప్తున్నావు శ్రీరాంతరం మళ్ళా ఎప్పుడైతే చూసుకోవడం ఇట్లా దేవ దూరం చేయాలని వాళ్ళ పని ఈ పని ఎట్లా దేవ దూరం చేయాలా వాళ్ళు ఏం చేస్తా శరీరానుసారం శరీరం వైపు చూసుకోకుండా శరీరం నడుచుకోకుండా ఆత్మ నడవాలంట. ఆమె
రక్తం ద్వారా నేను నీతి మంతుని అంటే ఇది నీతి మంతుని శ్రీరామ ప్రశ్న కొద్దిగా దాని గురించి అరే ఏమన్నా మీ జ్ఞాపకం చేస్తుందంట పైన దేవుని కోసము వెళ్ళామంట దేవునితో సాహసం చేయమంట ఎప్పుడైతే గట్టిగా ఉండాలంట ఏదేమైనా సరే శరీరం చూడాలి ఆమె ఏదైనా నేను దేవుడు గుణకారం చూసుకోకూడదంట ఆత్మ చేత నడుస్తా ఆత్మ అప్పుడు జయిస్తా ఇప్పుడు మైండ్ అనేది శరీరమైన దృష్టి దీని మెచ్చకూడదంట ఆత్మ సహనంగా నడవాలి ఆ వ్యసనం ఏదంట బ్రేక్ చేశారు మనసు కదా మానేయాలనుకున్నాం మానేయాలి లేదు అది ఎందుకు అంటే ఎందుకంటే దానికి దేవుడు టైం పెట్టింది మనం నమ్మితే ఇప్పుడు చేస్తామంట ఆత్మ సహాయం నడుస్తుంది శరీరం కాలం చేయించినామంట ఎప్పుడైనా ఇరిమియా అంటే ఏమంటారు ఇరిమియాకు ఒకసారి అది ఇరిమియా తప్పు చేసి ఎవరికి ఎవరికంట మారాలనుకునే వారికి ఎవరికి మారాలనుకునే వారికి నిజంగా మారాలనుకున్న వాళ్ళే బాధపడతారు అరే నాలుగు ఏం చేయకుండా ఎవరు బాధపడతారు మారాలనుకున్న బాధపడతారా ఏ మారంటే గడ్డలో బాధ ఎవరు ఇష్టాంతరం జీవితం బాధపడతారా మారాలని ఆశించారు చేయాలి అంటే వ్యవసాయం విరక్తిస్తుంది మారాలి జీవించాలి ఆయన ఆత్మలో కనిపించాలి ఎందుకంటే జయంతి నడుస్తారు ఎవరు అనుకుంటారు ఎవరు వాళ్ళకి దేవునికి ఖచ్చితంగా దేవునితో కరెంట్ ఉంటది దేవునికి చోటిస్తారు మారని ఎంత చెప్పినా ఈయన కూడా వదిలేసి ఉండదు సమయం ఉండదు ఎప్పుడైనా అంటే దేవుడితో సంబంధం లేదు సంబంధం లేని మారాలనుకున్న ఎవరు వీళ్ళే దేవుడికి చోటు ఇచ్చిన వాళ్ళే వాళ్ళకి కృప గ్రేస్ ఆమె వాడుకుంటే దేవుడికి తెలియదే తప్పైన కూడా వస్తుంది కదా గ్రేస్ రాకుండా ఉంటుందా రాకుండా వస్తుంది తప్పైన కూడా వచ్చినాడు ఎట్లయినా ఏదో ఉద్దేశంతో ఇంతకోరమైన వచ్చినప్పుడు లేడా కనీసం అట్లే దేవుని సంబంధం కలిగి ఉండాలి సంవత్సరం కలిగి ఉండాలి కదా దేవుని కాంటాక్ట్ ఉండాలి కదా ఏదో కాంటాక్ట్ ఉంటే మార్పు వస్తుంది మళ్ళా అనుకుంటారు వాళ్ళకి ఇది సార్ ఇర్మియా ఫస్ట్ ప్రత్యక్షమై నాకు సెలవిచ్చారు నేను గర్భం నుండి బయలుపడతా నువ్వే నేను ప్రతిష్ఠించి జనబలకు ప్రవక్తగా నేను నియమించింది ఏమన్నా ప్రత్యక్షమే మాట్లాడుతుంది ఇది మీద ఏమని తల్లి గర్భం ఓడిపోయి చూసుకుంటారు కదా అంటే దేవుడు తెలియదా తెలీదా తెలుసు ఆయనకి ఏంట్రా ఏం చదువుతున్నావా నమ్మి చెప్తే కాదే ఏందా పిచ్చి 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 వేసిన ఏంటి ఊరిలో కొద్ది వెళ్ళిపో ఆయన కోసేసేవాడు
ఏ రకంగా అని నేను చూసినాడు కాదైనా ఆమె అన్ని గర్భములు ఆయన మన గురించి తెలుసు, ఆయన అన్ని మన గురించి తెలుసు. మోసే నేను నచ్చున్నాను ఏమన్నా, అరే నీకు అందరూ తెలుస్తా గుడ్డి వాళ్ళే కానీ కుంటి వాళ్ళే కానీ చోటి వాళ్ళే కానీ మూగవాడే కానీ ఎవరు చేసింది దేవుడని నేనే కానీ చేసింది తెలుసు బాబు. నేను చేసిన నీ వైపు తీసుకుంటున్నా వాళ్ళు కూడా ఆయన అంటాడు. ఏమంటాడు ఈరోజు ప్రీచింగ్ ఏం చేస్తా ఈ వైపే నువ్వే అది మరి మౌనం అనిపిస్తుంది కాదు. జయించలేము, అపవాదిని జయించలేము. జయిస్తామా? మన నీతి ద్వారా జయిస్తామా? సర్వాన్ని కవచం ధరించుకోవాలంట. ఏంటంట? నీతి అనే మైమరుపు, స్థిర స్థానము, సమాధాన సిద్ధ మనసు, అవన్నీ దేవుడి నీతిలో యేసు చేసే అవన్నీ సర్వానికి అవసరం ఉన్నాయి. అవే అన్ని వాక్యం ఉన్నాయి, అన్ని వాక్యం ఆత్మ పెడతారు. కూడా నా వాక్యం నీతి మైమరుపు. నేను అప్పుడు ఆ తెలుగులో అనుకునే ఏమనుకుంటే నీతి మైమరుపు చెప్పేలా చెప్పింది. నీతి మైమరుపు అంటే నా నీతి వేసుకోవాలనుకుంటే మనం వేసుకుంటే అంతే. ఇంకా మనీ తీసి మరి మంచి ఎంత మంచి క్రియలు మనం చేసినా మన క్రియలు బట్టి కాదేమో నేను బట్టి చేసినా ఎప్పుడు చేస్తాం మనం దేవుడు సూపర్ నమ్మిన సత్యం నమ్మినప్పుడే మన పొలాలు కనిపిస్తాయి. చేసినా కూడా మన దానికి కష్టం లేదు ఎప్పటికి. ఆమె మన దానికి కష్టం ఉండదు, మన నీతి ద్వారా లేదు, ఆయన ద్వారానే. ఆమె కానీ ఎందుకంటే ఆయన పిల్లలు మాటి ఆయన పోలి జీవిస్తా ఆమె అదే తర్వాత 20 ఏమన్నా చూద్దాం అంటే అరే ముందు ఏర్పరుచుకున్నారు బాబు. తెలుసుకున్నా నాకు ముందే చేసి నాకు ఏర్పరుచుకున్నా ముందు నుంచే ప్రాఫిట్ గొరే మై ప్రాఫిట్ నా ప్రభావితము. మా ఈరోజు దేవుడి మాట మీద మాట చెప్పారు ఏమంటారు అరే ఏర్పరుచుకున్నాడు ఆయన క్రీస్తు ఏర్పరుచుకున్నాడు. మాట్లాడాడు ఏసు వచ్చిందా ఇదంతా చీకట్లు తీసుకున్నారు. రష్యం ఒక్కరు పక్క దేవుడి దేశాలు ఏమి ఉన్నాయి ఆమె తెలుసుకోవాలి. ప్రభు నా దేవ నా పట్ల ఏం దేశాలు కలిగి ఉన్నావు, నీ చిత్తం ఏంటి, నీ చిత్తం ఏంటి నా పట్ల తెలుసుకోవాలి కదా. ప్రతి ఒక్కరిని దేవుడి పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాయి, ప్రతి ఒక్కరిని వాడుకుంటారు. అయితే మన ఇది ఏమన్నా అందుకు అయ్యో ప్రభువు యెహోవా స్థగించుము, నేను మాటలనే మాటలాడులకు నాకు శక్తి చాలదని అనగా ఎవరు ఇర్మియా అయ్యో ప్రభావం ఇదేమో వాళ్ళనే అప్పుడు ఆడిన ప్రవక్త అంటే లేట్ వచ్చాను తొందరగా వచ్చేసినావు అయ్యా తొందరగా వచ్చినావు. ఇక చిన్నపిల్లలు ఇంకా బాగున్నాయి ఆ శక్తి మాట్లాడడానికి ఏమన్నాడు నేను అర్థివాన్ని. సో అయితే ఏంట్రా అయితే బాగుందని మరి చిత్తం లేదు. అయ్యా ప్రభు యెహోవా చిత్తగించు, నీ చిత్తం మీద వాళ్ళు ఏమంటాడు బాగున్నాయి ఆ శక్తి లేదా మాట్లాడడానికి. ఈరోజు ఏమంటారు దేవుడి గురించి ఏమంటే ఏదైనా చదువు లేదు, జ్ఞానం లేదు, అది లేదు, ఇది లేదు అంటారంట. కానీ నాకు అనుకోలేదు ఏంటంటే ఆయన ఉంటే చాలు కదా, ఆయన ఉంటే అన్ని వస్తాయి అంతే. ఇలాగూ సెలవిచ్చారు. సరే ఏమంటాడు నేను పాల్గొన అంటే
మీరు నీ వైపు చూసుకోవద్దు, ఆయన శరీరం వైపు చూసుకొని మాట్లాడద్దు. నా అండ్ శరీరం చూస్తే వెళ్తా ఇండియా మాట్లాడట, కానీ నీ వైపు చూసి నీ మాట చెప్పొద్దు, నా వైపు చూసి నా మాట చెప్పు అన్న. వాళ్ళు అనవద్దు, జీవం అన్నాను ఎవరు నాలుగు అవసరం अभी हमें क्रॉप हमें అదే ఉన్నా కూడా పోతుంది, అదే ఉన్నా పోయా అన్నట్టు ఉన్నా పోతుంది మరి. అరే ఆ మాట ఎవరిది? దేవుని మాట కాదు, మాట ఎవరి మాట? దేవుడు ఏదంట, ఆమె రాజు అంట, యాజకులమంట, దేవుని తోటి మహారాష్ట్రమంట, ఆయన కుమారుడు అంట. సో మన దేవుడు ఏమన్నా పేదవాడు? ఆయన మీద ఉన్నారు. మన దేవుడు మన తండ్రి ఐశ్వర్యం, మన పేదవాళ్ళు కదా, కుమారుడు మనం కూడా అంట. ఐశ్వర్యవంతు దాన్ని మించినది ఇంకా కింగ్స్ ఇంజనీర్ అంట. నేను చెప్పేది చెప్పు, నీ మాట వద్దు, నా మాట చెప్పు, వాళ్ళు అనవద్దు. వారందరూ ఎందుకు పోవాలను? నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పలేను. నిన్ను విడిపించకు నేను నీకు తోడే ఉన్నాను. అరే నాకు గానం లేదనుకోదు. అరే వాళ్ళు చదువుకున్న వాళ్ళు గొప్ప వాళ్ళు, ఎక్కువ చదువుకున్న వాళ్ళు సరిపోతాయి వాళ్ళు. నేనేం చేయగలట. ఆమె ఎవరు మాట దేవుడేనంట, ఆయన ఇస్తాడంట ఆయన మాట. ఆమె ఆయన మాటే తర్వాత ఇదే నా మాట, డివైడ్ కాదు నా మాట. ఆయన ఆయన మనం వాడుకుంటాడండి ఆయన రాజ్యం గురించే. అప్పుడు యెహోవాని చేయించాలి, అప్పుడు యెహోవాని చేయించాలి. చేయి చాపి నా కోరును ఇలాగ ఇదిగో నేను
నోట నా మాటలు నశింప చేయడం పడ ద్రోహి నాటుట నేను ఈ దినమున దినముల మీద నియమించున్నాను. ఆమేన్. కానీ ఆయన మాటలు వచ్చారంట. ఆమేన్. మన వైపు అని చూసుకోకుండా ఆయన వైపు ఆయన చూపిస్తే ఆయన రాజకీయంలో లేదంట, పాపులు లేరంట. ఎందుకు ఆ రాజ్యం పాపలు తీసుకెళ్తారు ఆయన రాజ్యాలే ఎట్లా ఆయన కలిగింది, ఆయన భరించింది, ఆయన చేసింది, ఆయన ఫ్రీగా ఉచితంగా ఆయన రాజ్యంలో చేసి ఆయన సుమారు చేస్తుంది. నమ్మి ఈరోజు చేసైనా ఆ పాత బోధన అయిపోయి కొత్తగా తీసుకొస్తుంది. రాజ్యం వచ్చి నమ్మి అనేక తెలియజేద్దాం. ఆమేన్. ఒకదే వస్తే మాట దేవా అసలు రాజ్యములు మా కోసం రాజ్యం తీసుకొచ్చారు. రాజ్యంలో నీతి మందులుగా చేసి చేసి మీరు భరించి ఆ రాజ్యం మనం చేసుకున్నారు. అనారోగ్యాన్ని స్వస్థపరిచారు, దరిద్రాన్ని నుంచి విడిపించి మీరు భరించారు, ఐశ్వర్యంగా చేశారు. ప్రభువా లోకానికి వారసులుగా పనులు చేశారు. అందుని బట్టి నీకు ఒక్కరు కూడా తీసుకోవాలి, ఖచ్చితంగా రక్షణ ఇచ్చారు. నీ రాజ్యం గురించి మాట్లాడుతూ తెలుసుకోవాలి, ఇంకొక జీవించమని అలాగే దీవించి బ్లెస్ చేయండి. దీవించాల్సి నిజం కాక ఈ రాజ్యాన్ని మాట ఇంకా అనేకం తెలుసుకొని అనేకం ప్రభువా నీ రాజ్యం వ్యతిరేకున్న పరిస్థితులైనా ఏమైనా మా నుండి వింటున్న వాళ్ళని కూడా వారిని వేళ్లకు పేరుగా ప్రభువా నీ రాజ్యం మాటలే నాటబడను కాదు ప్రభువా. సమస్త మహిమ ప్రభావం తెలుసు అన్నిటి అత్యంత విజయం దయచేస్తున్నందుకు వదరాలు చేస్తూ చేస్తున్నాము. ఈ ప్రార్థనకి జవాబు తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి దేవుని శుద్ధాత్మ శ్వాస మనకు మన కుటుంబాలకు తోడైనను కాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.